కాకినాడ జిల్లా తుని పట్టణంలో 59వ లలిత జ్యువెలరీ దుకాణాన్ని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు, లలిత జ్యువెలరీ అధినేత కిరణ్ కుమార్ జైన్ ప్రారంభించారు. వ్యాపారం అభివృద్ధి చెందుతూనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, మన ప్రాంతంలో లలిత జ్యువెలరీ ప్రారంభించడం శుభదాయకమని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ఇది 4వ షోరూమ్ ఓపెనింగ్. ఫస్ట్ మేము ఆంధ్రాలో వచ్చినప్పుడు చేజాగ్లో సారే ఓపెన్ చేసింది. తర్వాత విజయవాడ చాలా పెద్ద షోరూమ్, అది కూడా సారే. సో రాజమండ్రి తర్వాత మాకు మంచి కలిసి వచ్చింది చెయ్యి. మా అన్నకి ఫోన్ చేసి కానీ మీరు ఉన్నారంటే చాలా ఒకటే సంతోషం మాట. నిన్న మేము 2 షోరూమ్ ఓపెన్ చేసినాము. ఈరోజు 50 ఇంకా 10 రోజులు వచ్చేసి ఎప్పుడైనప్పుడు కూడా ఆయన ఆతిథ్యం చెన్నైలో మొట్టమొదటిగా నాకు పరిచయం. అప్పటి నుంచి కూడా అంటే ఒక ఫ్రెండ్ ద్వారా పరిచయం, అట్లా ఇంకా అప్పటి నుంచి కూడా ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతుంది ఉంది. అయితే మొట్టమొదటిగా నేను షాప్ ఆంధ్రాలో పెట్టుకుని వైజాగ్ షాప్లో ప్రారంభోత్సవం భారీ ఎత్తున చేశాం. దాన్ని కూడా నేనే కేంద్రంగా వెళ్ళా. అది కూడా బాగా అభివృద్ధి చెందింది, జరుగుతూ ఉంది కూడా. తర్వాత విజయవాడ రాజమండ్రి షాప్ కూడా నాకైతే ప్రారంభోత్సవం చేయించారు. మాకు చాలా మంచి వ్యాపారం. మేము కూడా చిన్నపిల్లలు కూడా అడ్వర్టైజ్మెంట్ కూడా ఎవరికి కూడా